బ్లాక్ బస్టర్ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారాడు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో తనదైన ముద్ర వేసిన లోకేష్ కనగరాజ్ డీసీతో నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. మరి హీరోగా కూడా ప్రేక్షకులను మెప్పించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. దేవదాస్ పోలీస్ వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడే గ్యాంగ్లో కీలక సభ్యుడు. ఓ పోలీస్ అధికారి హత్య తర్వాత తన గ్యాంగ్తో కలిసి విజయవాడలో తలదాచుకుంటాడు. అక్కడే బార్ సింగర్ పార్వతితో ప్రేమలో పడతాడు. కాని స్పెషల్ ఆఫీసర్ భోజ్రాజ్ ఎంట్రీతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పోలీసుల దాడిలో పార్వతి మరణించడంతో దేవదాస్ జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత చంద్ర అనే యువతి అతని జీవితంలోకి వస్తుంది. ఆమెను ఆ చీకటి జీవితం నుంచి బయటకు తీసుకొచ్చిన దేవదాస్ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేదే మిగిలిన కథ. హీరోగా లోకేష్ కనగరాజ్ తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఎక్కువ డైలాగులు లేకపోయినా తన హావభావాలతోనే పాత్రను ముందుకు తీసుకెళ్లాడు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా మంచి నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించింది వామికా గబ్బి. ఆమె నటన సినిమాకు ఎమోషనల్ బలాన్ని తీసుకొచ్చింది. సంజనా కృష్ణమూర్తి, కస్తూరి రాజా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్కు దూరంగా కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమకథను చాలా సహజంగా చూపించడం సినిమాకు ప్లస్ అయింది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రెండూ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ నటన, వామికా గబ్బి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అనిరుద్ నేపథ్య సంగీతం, భావోద్వేగాలతో నిండిన ప్రేమకథ, కథ ముందే ఊహించగలిగేలా ఉండటం, కొన్ని లాజిక్లు మిస్ కావడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం. డీసీ రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాదు. ఎమోషన్స్, ప్రేమ, సహజమైన కథనాన్ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కాని మాస్ ఎలివేషన్లు, భారీ యాక్షన్ కోసం వెళ్లే ప్రేక్షకులకు మాత్రం ఇది పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తంగా డీసీ ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ డ్రామా. హీరోగా లోకేష్ కనగరాజ్కు ఇది మంచి ఆరంభమని చెప్పొచ్చు. మీరు డీసీ సినిమా చూశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.